సో మణికంఠ ముందు రెండున్నాయి అనమాట. ఎయిదర్ యష్మియా లేకపోతే పృథ్వీయ. చాలా మంది ఇది రివెంజ్ అంటున్నారు. సో యష్మి ఏదైతే మణికంఠకి ఇవ్వకుండా నిఖిల్‌కి ఇచ్చిందో తన తల్లిగారు పంపించిన స్వీట్ అనేది అండ్ మెసేజ్ అనేది మణికంఠది తీసుకోకుండా తనది తీసుకొని ఇచ్చింది. అక్కడ కూడా కొంతమంది సేఫ్ గేమ్ అనేసి అంటున్నారు. సో వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేసి అన్నారు. బట్ తర్వాత మణికంఠ. సో మణికంఠ పృథ్వీయా లేకపోతే యష్మి అంటే సో పృథ్వీ అన్నాడు. నాకెందుకో చాలా స్ట్రాంగ్ అనిపించిందనమాట అది. సో మణికంఠ చేసింది నాకేడ తప్పుగా అనిపియలేదు. పృథ్వీకి ఆ నిమిషం అది దొరకటం అనేది వాడికి చాలా బూస్టింగ్ అనిపించింది. ఎందుకంటే రీసెంట్‌గా తను మెగా చీఫ్ అవ్వాలని చెప్పి చాలా ఆశపడ్డాడు. సో ఆశ పడి దానికి చాలా హార్డ్‌గా ట్రై చేశారు. బేసికల్లీ తనే అవ్వాలి. కానీ తన పక్కనున్న వాళ్ళ తొందర వల్ల తను మునిగిపోయాడనమాట. సో ఇలాంటి ఒక డౌన్‌ఫాల్ అంటే తను కోరుకున్నది దక్కలేదు అండ్ పక్కనోళ్ళకి దక్కింది. సో ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళకెళ్ళిపోయింది. అది కూడా కళ్ళ ముందు. సో రేపటి నుంచి కళ్ళ ముందు చూస్తూ ఉండాలన్నప్పుడు ఆ ఫీల్ అనేది లోలోనే ఉంటది. లోలోపల చాలా బాధుండిద్ది. సో ఇలాంటి సమయాన కనీసం తన ఇంటి దగ్గర నుంచి వచ్చింది అది చిన్న వస్తువైనా చాలండి. ఆ చిన్న వస్తువైనా గాని తనకు చేరకుండా వేరే వాళ్ళకి చేరిందంటే ఇంకా బాధగా అనిపిచ్చిద్ది. అండ్ ఈ విషయంలో నాకు నాగమణికంఠ చేసింది చాలా కరెక్ట్ అనిపించింది. సో మనీ ఏదైతే సో తను తీసుకుపోయి పృథ్వీకి ఆ చికెన్ ఇవ్వటం అనేది అండ్ వాళ్ళ అమ్మ కూడా తనకి ఆ మెసేజ్ అనేది సో లుకింగ్ ఆబ్వియస్‌లీ చాలా బాగా అనిపించింది నాకైతే. సో కొంతమంది దీని మీద రాజకీయం చేయబోతున్నారు. సో ఇది ఏమంటున్నారంటే కొంతమందేమో సో ఇది వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కన్నడ ప్లేయర్స్ అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అండ్ లేదు అనంటే కొంతమంది యష్మి తను మణికంఠ పేరు చెప్పలేదు కాబట్టి సో మణి కూడా తన పేరు చెప్పలేదు. సో ఇది ఒక రివెంజ్‌గా అనిపించింది అనేసి అంటున్నారు. సో ఈ కారణాలు ఏమైనా గానియండి. సో పృథ్వీ విషయంలో మణికంఠ చేసింది కరెక్టే. మణి రాత్రి బానే ఆలోచించాడని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో మీకేమనిపించింది అనేది కూడా మీరు చెప్పండి. థాంక్స్.